రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ నియామకంపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నందున కొత్త అధికారి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావుకు ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. శాంతికుమారి సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఎస్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించాలనే అంశంపై సీఎం, మంత్రులు ఇటీవల పలు సందర్భాల్లో చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 జనవరి 11న సీఎస్గా నియమితులైన శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. శాంతికుమారిని ఆర్టీఐ ప్రధాన కమిషనర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీఐ ప్రధాన కమిషనర్ల ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడిన కమిటీ నిన్న సచివాలయంలో సమావేశమైంది. రిటైర్ అయ్యేలోపే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టాల్సి వస్తే అవసరమైతే వీఆర్ఎస్ తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. శాంతికుమారి స్థానంలో రానున్న కొత్త సీఎస్ ఎవరనే చర్చ సచివాలయ అధికార యంత్రాంగంలో జోరుగా సాగుతోంది. ప్రత్యేక సీఎస్ హోదాలో 7 సీనియర్ ఐఏఎస్ అధికారులున్నారు. శశాంక్ గోయల్, రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ వరుసగా సీనియర్లుగా ఉన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ కు 2026 సెప్టెంబర్ పదవీ కాలం ఉంది. ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక సీఎస్ అరవింద్ కుమార్ వచ్చే ఏడాది అక్టోబర్లో పదవీ విరమణ చేయనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ కు 2027 సెప్టెంబర్ వరకు సర్వీసు ఉంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు 2029 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. రవాణా, ఆర్ఎండ్బి ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్ 2028 మార్చ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక సీఎస్ గా ఉన్న సవ్యసాచి ఘోష్ 2027 ఏప్రిల్ వరకు సర్వీసులో ఉండనున్నారు. అయితే వీరందరిలో రామకృష్ణారావు వైపు ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శశాంక్ గోయల్ తర్వాత సీనియర్ గా ఉన్న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తి పట్టు ఉన్న ఆయన 4 నెలల్లో రిటైర్ కానున్నప్పటికీ ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపుతోంది. సమర్థత, జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో సంబంధాలు, పాలనపై పట్టు వంటి అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆగస్టులో రిటైర్ అయిన తర్వాత ఏడాది పాటు సర్వీసు పొడిగించే అవకాశం ఉంది. జయేష్ రంజన్, వికాస్ రాజ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.